హలో అండి అందరికీ. సో మా యాత్ర అయితే అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. 10 రోజుల యాత్ర కంప్లీట్ అయిపోయింది. ఈ 10 రోజులలో ఒక్కొక్క దగ్గర మేము ఏం తీసుకోలేదు, తీసుకున్న వాటిని చూపిద్దాం అనుకుంటున్నాము. అంటే ఎప్పుడు మేము కొనుక్కోలేదు కూడా, మేము వెళ్ళామంటే దర్శనం చేసుకున్నామా వచ్చినామా అంతేగాని, ఈసారి ఏంటంటే కొంచెం వేరే గుళ్ళకి వెళ్ళాం కాబట్టి అక్కడ ఏం కొనుక్కున్నాము అంతవరకే. కొన్ని పనికొచ్చేవి, కొన్ని మా అమ్మాయి ఇంట్రెస్ట్తో కొనుక్కునేవి అంతే. అవేందో చూద్దాం. ఓపెన్ చేయి. ఫస్ట్ ఈ తీర్థంతో స్టార్ట్ చేద్దాం. ఎక్కడ ఉన్నది? ఇది వచ్చేసి రామేశ్వరము 22 బావి ఏవైతే ఉంటాయో పుణ్యస్నానాలు, వాటర్ ఇవి ఒకటి. నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే కొన్ని బ్రాస్ ఐటమ్స్ తీసుకున్నాము శ్రీరంగంలో. అది వచ్చేసి రామేశ్వరం, ఇది శ్రీరంగం. సో ఇది ఒకటి తీసుకున్నాము. ఇది ఎక్కడ? శ్రీరంగంలో తీసుకున్నాం. ఇది బ్రాస్ వెయిట్ ఎక్కువ ఉంది అసలు, అంటే బరువు ఉంది. ఇది ఒకటిను. నెక్స్ట్ ఇవి తీసుకున్నాం. దేవుడి దగ్గర ఒక సైడు చిల్లర నాణాలు వేసి, ఒక సైడ్ ఏమో రెండు సైడ్లు వేసుకోవచ్చు, మన ఇష్టము, పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. దీనికి నామాలు పెట్టి ఇవి తీసుకున్నాం శ్రీరంగంలో. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే, సో రామేశ్వరంలో నేనైతే 2 శారీస్ తీసుకున్నాను. ఇదండి, మామూలుగా దేవస్థానం కదా, మళ్ళీ పోమనేసి నేను అంత శారీస్ కట్టుకోవడం తక్కువ, కాకపోతే అంత దూరం వెళ్ళాం కదా అనేసి తీసుకున్నాను. ఇంకా రామేశ్వరంలో ధనుష్కోడి దగ్గర తీసుకుంది ఏంటంటే ఈ ముత్యాల దండ ఒకటి. ఈ ముత్యాల దండ చాలా అంటే చాలా బాగుంది. ఇది మామూలు కట్టు తీగతో నల్లించుకున్న, వెండితో నల్లించుకున్న బాగుంటాయి. ఇవి ఒకటి. ప్లస్ మా అమ్మాయికి డ్రెస్ మీదకి ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా ఈమె హార్ట్ షేప్ తీసుకుంది అనమాట. అక్కడ బీభత్సమైన ఎండలు, ఆ ఎండలకు తట్టుకోలేక అప్పటిదప్పుడు కొనుక్కుంటాను. నెక్స్ట్ ఏం తీసుకోవాలి అక్కడ రామేశ్వరంలో అవి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడ? ఇది రామేశ్వరమే. ఇది కూడా రామేశ్వరమే. బాగుంది, చాలా బాగుంది. ఇది 1 గ్రామ్ గోల్డ్ అంట. ఇన్షాల్తో తీసుకున్నాం, అమ్మాయికి ఇన్షాల్ బాగుంటుంది అనేసి. కానీ చాలా బాగుంది, నచ్చింది, అందుకే ఏమంటే కొనేసి. బాగుంది పెండెంట్. మా అమ్మాయి ఏం కొనట్లేదని అడిగితే అందుకని ఇది కొనిచ్చాను. నెక్స్ట్ వచ్చేసి శ్రీశైలంలో ఇది ఒకటి తీసుకున్నాము. ఏంటిది? కస్తూరి తిలకం. అది ఇది ఒకటి అయితే బాగుంది, చాలా బాగుంది. ఈ కస్తూరి తిలకము ఎవరైనా కొనుక్కుంటేనంట వేరే వాళ్ళకి ఇవ్వద్దంట, కొత్తది ఇవ్వాలి, పెట్టుకున్నది మాత్రం ఇవ్వద్దని చెప్పారు. అదొకటి. ప్లస్ ఈ గంధం చెక్క తీసుకున్నాము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది ఉడుము తైలం అంట. మోకాల నొప్పులు ఓన్లీ బ్యాక్ పెయిన్కే, బాడీ పెయిన్స్కి ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇది సోముడి చెక్క, చాలా మంచిదండి. ఇది నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే పిల్లలకి ఏదన్నా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒంటికి చలవ చేస్తుంది. ఈ దద్దులు కానీ కురుపులు కానీ ఇట్లా గడ్డల్లాగా రాకుండా సోమిడి చెక్క చాలా బాగా పనిచేస్తుంది. ఇది మళ్ళీ మనకి ఎక్కడ దొరుకుతుందో తెలీదు, అందుకని మేము అక్కడికి వెళ్ళాం కాబట్టి అక్కడ తీసేసుకున్నాము. నెక్స్ట్ ఏం తీసుకున్నామంటే విప్పపు. ఇది చాలా మంచిదంట, అందుకే తీసుకున్నాను. ఇది ఎలా తినాలన్నారంటే వాటర్లో కడిగి నైట్ అంతా నానబెట్టి తినాలని చెప్పారు. ఇది ఒకటి తీసుకున్నాము. నేను ఎప్పుడు చూడలేదు శ్రీశైలంలో, ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను మొన్న ఎప్పుడంటే సమ్మక్క సారక్క జాతరలో చూశాను, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. ఎప్పుడు అమ్మలేదు, ఎన్ని సంవత్సరాలు పోయినా కానీ ఎప్పుడు అమ్మలేదు శ్రీశైలంలో, ఇదే ఫస్ట్ టైం. ఇది ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి తిరుపతిలో తీసుకున్నాము, గుమ్మానికి పెట్టుకుందాం అనేసి. ఇది ఒకటిను దిష్టి వినాయకుడు ఒకటి తీసుకున్నాను, గుమ్మానికి పెట్టడానికి చూపిస్తాను ఉండండి. సో ఇదండి, గుమ్మానికి పెడదామనేసి. ఓపెన్ చేయి. సో ఇదండి, ఇది ఒకటి తీసుకున్నా తిరుపతిలో, నాకు బాగా అనిపించింది. దిష్టి గణపతి చూడంగలో అసలు
వెంబటే ఒక్క మాట కూడా లేకుండా తీసేసుకున్నా. చాలా బాగా అనిపించింది. కొన్ని చూడంగానే కొనాలనిపిస్తుంది. ఆ కొంటనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొన్ని ఎంత చూసినా కొనబుద్ధి కాదు, చూసేసి వస్తాము. ఇదండి. నెక్స్ట్ ఇప్పుడు దండలు. సో నెక్స్ట్ వచ్చేసి తిరుపతిలో మేము తీసుకుంది దండలండి. గుమ్మానికి, డోర్కి చాలా అంటే చాలా రీజనబుల్గా పడినాయి రేట్స్ అయితే. ఇక్కడ అయితే మనకి ఎక్కువనే పడతాయి, కానీ నాకు బాగా నచ్చినాయి. మనము డోర్కి కాకపోయినా ఏదన్నా పండుగ ఉన్నప్పుడు మంచిగా డెకోర్కి పనికొస్తుంది. దేనికైనా ఉతుక్కోవచ్చు అన్నాడు, వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు అన్నాడు అతను. లేదండి కలర్స్ మీరు కావాలంటే ఈ మిడిల్ది సపరేట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే సింగిల్ వేసుకోవచ్చు, లేదంటే మొత్తం వేసుకోవచ్చు. సో ఇదన్నమాట మేము చేసిన షాపింగ్. ఫస్ట్ టైం ఇంత అంటే కొనుక్కోవడం ఫస్ట్ టైం. ఇవన్నీ ఎప్పుడు వెళ్ళినా ఇవన్నీ కొన్నాం మేము. మెయిన్ మా ఆయన కొనివ్వడు కూడా. దర్శనం అయిందా, వచ్చినామా, వెళ్ళినామా అన్నట్టుంటుంది. ఈసారి ఏందో మా ఆయన సైలెంట్గా ఉన్నాడు, మేము వైలెంట్ అయినాం అంతే. తీసుకున్నాము ఇవే దండలు, కాకపోతే చిన్న సైజ్ తీసుకున్నాము. అవి ఇది కొంచెం పెద్ద మొత్తం ఫుల్ వచ్చేస్తాయి. ఇక మనం ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇవే నిండుగా ఉంటాయి. సరిపోతాయి అన్నమాట. సో ఇదన్నమాట. సో ఇది మేము 10 days యాత్రలో మేము వస్తువులు కొనుక్కున్నాం. ఇదన్నమాట ఆ షాపింగ్. చాలా సింపుల్గా, ఇవి సింపుల్ ఏం లేవు, దగ్గర 5-6 వేలు దాకా అయింది. కానీ మా హైలైట్ ఏంటంటే మా ఆయన ఏమనలేదు, అదే మాకు హైలైట్. సో థ్యాంక్ యూ. మావి దేవుడివి వీడియోస్ వస్తుంటాయి, చూస్తూ ఉండండి. ఇదండి ఈ మాకు బ్రాస్లెట్, ఇది మర్చిపోయాను నేను. బ్రాస్లెట్ ఇది కూడా రుద్రాక్షతోనే, ఇది కూడా శ్రీశైలంలోనే. ఇంకోటి మా ఆయనకి తులసి మాల. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి చూపించలేను నేను, ఆయన రాడు కూడా. సో ఇదన్నమాట టోటల్ మా షాపింగ్. థ్యాంక్ యూ.